హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్లో జరుగుతున్న పని అండి. జూన్లో మనకి వేసుకోపోయే మొక్కలకి సీడ్స్ నాటుకుంటానికి ముందు ఇలా పని చేసుకుంటున్నామండి. దీనికి నేను 1:1 రేషియోలో మట్టి ఎరువు కలిపానండి. తర్వాత వేపపిండి కూడా 1 కేజీ వేపపిండి కలిపాను. ఈ విధంగా కలుపుకొని తర్వాత డ్రై లీవ్స్ ఉంటాయి కదండి, డ్రై లీవ్స్ అవి కూడా కలుపుకొని లేయర్స్గా ఫస్ట్ లేయర్లో ఈ మట్టి వేసుకొని ఆ నెక్స్ట్ లేయర్లో డ్రై లీవ్స్ వేసుకొని ఆ నెక్స్ట్ నెల మళ్ళీ మట్టి అలాగా గ్రో బ్యాగ్స్ నింపుకుంటారండి. ప్రస్తుతం మట్టిని నీట్గా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నారు చూడండి. చక్కగా 1:1 కంపల్సరీగా 1:1 అయితేనే మనకు మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది. ఇంతకుముందు అయితే నేను చాలా తక్కువ ఎరువు కలిపేదాన్ని, కానీ మంచి ఈల్డింగ్ రావాలంటే కంపల్సరీ అన్నమాట. మొక్కలు చక్కగా మంచి గ్రీనిష్గా ఉండాలంటే మనకు మంచి ఎరువు ఇవ్వాలన్నమాట. ఇదిగోనండి, వేప చెక్క, కోకోపెట్ అన్నీ వేసి ఇలా కలుపుతున్నాం అన్నమాట. 1% మట్టి, 1% ఏమో ఎరువు, పశువుల ఎరువు అన్నమాట. ఇవన్నీ వేసి కలుపుతున్నాము. ఇదిగోండి, జర్ కంపెనీ నుండి ఇలా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది 15x15 గ్రో బ్యాగ్ అండి. ఇది 12x12 గ్రో బ్యాగ్. ఇవి మొత్తం ఒక 18 తీసుకున్నాను ఆన్లైన్లో. ఇవన్నీ కూడా డ్రై లీవ్స్ ఉన్నాయి, అవి ముందు ఫిల్ చేసి దాని తర్వాత మట్టి వేసి లేస్గా ఫిల్ చేసుకుని మన నెక్స్ట్ గార్డెనింగ్కి ఇవన్నీ కూడా రెడీ పెడుతున్నాం అన్నమాట. ఇవన్నీ మన గార్డెన్లో వచ్చిన మొత్తం డ్రై లీవ్స్ అవన్నీ కూడా ఇలా రెడీ పెట్టేసి ఉంచాను. వీటిలన్నిటిని వాటితో పాటుగా కలిపి బ్యాగ్స్ కంప్లీట్ చేసుకుంటా మన తర్వాత సీడ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే అండి, ముందు ఇవి ఫిల్ చేసేసాక మళ్ళీ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇలాగా మొత్తం చెత్త అంతా కూడా ప్రతి బ్యాగ్లో కూడా ఇలా వేసుకుంటా ఫిల్ చేసుకుందామండి. ఇదంతా కూడా మన గార్డెన్లో వచ్చిన చెత్త. పాది అవి తీసేస్తాం కదండి, తీసేసిన పాదులు అన్నమాట.
మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్ వేస్తున్నాం అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందో మట్టి. ఇలా ఉండాలి మట్టి, ఎంత మెత్తగా ఉండాలి, ఎంత పోరస్గా ఉంటే కానీ మనకి విత్తనాలు నాటినప్పుడు చక్కగా ఈజీగా స్పాట్ అవుతాయి అన్నమాట. ఓకే అండి, ఇలాగ అన్ని గ్రో బ్యాగ్స్ నింపుకోవాలి. ఇదిగోనండి ఈరోజు హార్వెస్ట్ పప్పాయలు ఫుల్గా అనమాట. ఇంక ఈ పప్పాయలను చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. కనకాంబరాలు, మల్లెలు, జాంకాయలు ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్. పైన చూసారు కదా మొత్తం మట్టి అంతా మిక్సింగ్ చేసి అవన్నీ గ్రో బ్యాగ్స్లోకి వాటిలోకి వెతుకుని కిందకు వచ్చేసరికి కొంచెం లైట్ ఫెయిల్ అయ్యింది. ఇంకా ఆ టైంలో వీడియో తీసిన బ్లాక్గా వస్తుంది. ఇవి చూస్తుంటే అలా పండిపోయినట్లు ఉన్నాయి అని చెప్పేసి లేట్ చేయకూడదని కోసేసాం అనమాట. వీడియో తీయటానికి అయితే అవ్వలేదు, అందుకని కోసేసి మీకు వీడియో పెడుతున్నాం. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.